లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణగజితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఈరోజు కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు, అమావాస్య కలిగినటువంటి నేటి రోజున పితృదేవతల యొక్క ప్రీతి కోసం గాను నల్ల నువ్వులను ఉసిరిపండును దానం చేయాలి. ఇలా ఎవరైతే నేటి రోజు నల్ల నువ్వులు ఉసిరికాయని దానం చేస్తారో వారందరికీ కూడా చక్కటి ఆత్మస్థైర్యం కలుగుతుంది. వారి మీద వారికి ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి కుటుంబ సౌఖ్యం కలగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పని కార్తీక పురాణం మనకి తెలియజేస్తోంది. కార్తీక మాసం అంతటికి కూడా ఈరోజు సారభూతమైనటువంటి రోజు. అంటే కార్తీక మాసం ఎసెన్స్ అంతా కూడా ఈ రోజులో ఉంటుంది కనుక ఎవరైతే ఈ రోజున స్నానం చేస్తారో, దానం చేస్తారో, నక్తవ్రతాన్ని చేస్తారో, శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి స్తంభదీపాన్ని, ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేస్తారో, ఇంట్లో ఉండేటువంటి బంధువులకి కానీ లేక బ్రాహ్మణులకు కానీ భోజనాన్ని ఇస్తారో, వారు కూడా స్వయంగా రాత్రి వేళ నక్షత్రాలు వచ్చాక భోజనం చేస్తారో అటువంటి వారందరికీ కూడా కార్తీక మాస వ్రతం అంతా చేసిన పుణ్యాన్ని కలగడానికి కానీ ఆస్కారాన్ని పొందుతారు. అమావాస్య అందున కార్తీక శుక్రవారం రెండూ కూడా కలిసి వచ్చినటువంటి రోజు కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను నేటి రోజు చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. అందుకని నేటి రోజు చేసేటువంటి లక్ష్మీ పూజ తామరలతో చేసినా, లేక తులసితో చేసినా, లేక మారేడు దళాలతో చేసినా కూడా వెంటనే లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందగలుగుతా ఉండటంలో సందేహమే లేదు. అంతటి అమోఘమైనటువంటి నేటి రోజున అష్టలక్ష్మి అష్టకాన్ని శ్రవణం చేద్దాం. 8 లక్ష్ముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతోటి తొలతూగుదాం. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవస పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే